హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. యాక్చువల్లీ మీరు థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఈరోజు మన వ్లాగ్‌లో ఏముండబోతుందో. సో, లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో, ఇక్కడ మా చిన్నోడిని చూడండి. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వచ్చారని వాడి ఎక్సైట్‌మెంట్ చూడండి. యాక్చువల్లీ మా మామ ఎప్పుడు 2 వీక్స్‌కి ఒకసారి అలా వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి ఎక్సైట్‌మెంట్ ఇలాగా ఉంటుంది. చూడండి ఎంత ఎక్సైట్‌మెంట్ అయిపోయి అటు ఇటు తిరుగుతున్నాడో. మా పెద్దోడైతే బయటికెళ్ళి అమ్మమ్మ, అమ్మమ్మ అనుకోని ఇదయిపోతున్నాడు. సో, ఆల్మోస్ట్ 2, 3 వీక్స్ అయిపోయింది మా మమ్మీ రాక. ఇంకా ఇలాగ వీకెండ్స్‌లో వస్తూ ఉంటారు. వచ్చి ఒక 1, 2 డేస్ ఉంటారు. ఇంక మా మమ్మీ వచ్చింది గాబట్టి, ఇంక నాకు ఫుల్ రెస్ట్. మా మమ్మీ ఉన్న ఒక 1, 2 డేస్ అయినా ఫుల్లు రెస్ట్ ఇస్తది మా మమ్మీ. అసలు ఏ పని చేయనీయదు. మా మమ్మీయే మొత్తం చేసుకుంటది. సో, మీకు కూడా ఇలాగే ఉంటుందా? ఇంకా న్యూ మామ్స్ ప్రతి ఒక్క న్యూ మామ్స్‌కి వాళ్ళ మామ్ అవసరం చాలా ఉంటుంది. ఇలాగ మా మమ్మీ ఎప్పుడొచ్చినా ఒక ఫుల్ మా మమ్మీయే మొత్తం చేసుకుంటది. పిల్లల్ని చూసుకుంటది, ఇంట్లో చూసుకుంటది, అన్నీ చూసుకుంటది. సో, రాగానే ఇక్కడ చూడండి పార్కయితే వెళ్ళిపోయారు. అంతే రాగానే ఇంకా అమ్మమ్మ, అమ్మమ్మ అనుకోని తీసుకొని ఇంకా పార్క్‌కెళ్ళిపోతారు ఫస్ట్. ఇంకా చాలా రోజులవుతుంది. ఒక ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఫుల్ గాలి, అసలు ఎండ లేదు. వెదర్ అయితే చాలా బావుంది. ఇక్కడ చూడండి రాగానే ఇంకా మా మమ్మీ డ్యూటీ ఎక్కేసింది. అంటే ఇలాగే ఇంకా రాగానే పిల్లలకి ఆయిల్ రాయడము, హెయిర్‌కి, బాడీకి మసాజ్ అండ్ నలుగు పిండి పెట్టి స్నానం చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్క మదర్ ఇలాగే ఉంటారనుకుంటా. సో, మీ మదర్స్ కూడా ఇలానే చేస్తూ ఉంటారా? నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బావుంటుంది. మా మమ్మీ, నేను, మా మదర్ అండ్ డాటర్ డే ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో, అంటే మాక్సిమం అందరూ మదర్ అండ్ డాటర్స్ పెళ్ళైన వాళ్ళకి ఇలాగే ఉంటుందనుకుంటా. సో, లాస్ట్ వరకు చూడండి. మీ అందరికి నచ్చుతుందయితే అనుకుంటున్నాను. సో, ఇక్కడైతే ఇద్దరికి ఫుల్లుగా ఆయిల్ రాసేసింది మా మమ్మీ. ఇంకా పిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా నేను కూడా మా మమ్మీ వచ్చిన ప్రతిసారి ఫుల్లుగా నెత్తికి ఆయిల్ పెట్టించుకుంటాను. ఆయిల్ పెట్టించుకొని ఇంకా బాగా మసాజ్ చేయించుకొని, చిక్కులను విడిపించుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాను మా మమ్మీ వచ్చిన ప్రతిసారి. ఇక్కడ చూడండి ఇంకా పాలొచ్చాయి గదా! వస్తే మా చిన్నవాడికి ఎంత ఎక్సైట్‌మెంటో లాస్ట్ ఫ్లోర్‌లో కూడా చూసి ఉంటారు. ఇక్కడ నేను ఆయిల్ పెట్టించుకుందామని కూర్చునేసరికి పాలొచ్చాయి. ఇంక వాడు చూడండి ఎళ్లి ఎలా తెచ్చుకుంటున్నాడో. తెచ్చుకొని కిచెన్‌లోకెళ్ళి అక్కడ వేసేసి మళ్ళీ నాకు తెచ్చిస్తాడు. అండ్ నెక్స్ట్ ఈ వ్లాగ్ అయితే సండే తీసాము. సండే షూట్ చేసిన వ్లాగు. సో, మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు. యాక్చువల్లీ మా మమ్మీ డ్యూటీ చేస్తారు. సో, అందుకే వీకెండ్స్‌లోనే వస్తారు. ఇక్కడైతే ఇంక రాగానే ఇంక నేను ఆయిల్ పిల్లలకి రాసేసారు. ఇక నేను కూడా రాస్తాను రా అనుకోనంటే ఇంకా రాయించుకున్నాను నేను కూడా ఫుల్‌గా. ఇలా రాసుకొని చిక్కులన్నీ విడిపించుకుంటాను. ఎందుకంటే చాలా చిక్కులుంటాయి. రోజు జుట్టుకి ఎంత తీసాను కూడా ఇంకా అన్ని చిక్కులు వస్తూనే ఉంటాయి. ఇంకా మా మమ్మీ అంతా అలా మసాజ్ చేస్తుంటే నేను హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఇంకా హెడ్ మసాజ్ చేయించుకున్నాను. చాలా బావుంది. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. Things cute to you. Things cute to you. Things
ఇంక మా మమ్మీ ఇక్కడికొస్తే అసలు గ్యాప్ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఖాళీగా కొంసేపు కూర్చో నేను చేస్తానులే అన్నా గూడా ఇంకా మా మమ్మీ వినదు. అంటే డ్యూటీ చేసి, చేసి ఖాళీ కూర్చోడం నాకు ఇష్టం ఉండదు. ఏదో అనుకోని ఏదో ఒక పని క్రియేట్ చేసుకొని ఇంకా ఇంట్లో చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. నేనేమో ఇంత డ్యూటీ చేసొస్తావు గదా! కొంసేపు కూర్చో రెస్ట్ తీసుకో నేను చేసుకుంటాలే. నువ్వు పిల్లని చూసుకొని మిగతా పనులు చేసుకుంటా అంటే, లేదు అస్సలు ఊరుకోదు మొత్తం నేనే చేస్తా అంటది. ఇంకా ఇక్కడేమో చూడండి ఎత్తుకో, ఎత్తుకో అనుకోని వాడు ఎక్కువ సేపు ఉండడు సెపరేట్‌గా. నా మీదనే ఎక్కి తిరుగుతుంటాడు మా చిన్నోడైతే. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ వీడికి మసాజ్ అయిపోయింది కదా! స్నానం చేపిచ్చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు సండే గదా! ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. ఇంకా మా మమ్మీ, డ్యాడీ వచ్చారు గదా! ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. నేను చేయట్లేదు. ఈరోజైతే మా డ్యాడీ చేస్తున్నారు. మా డ్యాడీ చికెన్ కర్రీ చేస్తున్నారు. మా మమ్మీ రసం చేశారు. నేను వాళ్ళిద్దరు చేసిన వంటని తిని పెట్టాను. యాక్చువల్లీ నేనే చేస్తాను అనుకోని అన్నాను మా డ్యాడీకి కానీ, నేనే చేస్తానులే అనుకోని మా డ్యాడీ చేశారు. చాలా టేస్టీగా వచ్చింది. బావుంది. మంచిగుంది. ఇంకా ఫుల్లు కుమ్మేసాను ఆ రోజు. ఇంకా ఆ రోజు కర్రీ అయితే చాలా బావుంది. చాలా సింపుల్‌గా చేశారు. ఫాస్ట్‌గా చేసేసారు. ఎంత టేస్టీగా వచ్చిందైతే. ఇగో ఇక్కడ చూడండి ఇదైతే రసము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ చూడండి ఎంత బావుందో. చూడ్డానికి ఎంత బావుంది గదా! తింటే ఇంకా అదర్స్ చాలా బావుంది. ఇంకా ఇదండి. మా డ్యాడీకైతే వడ్డించేసాము. మా డ్యాడీ తినేసారు. తర్వాత ఇంక నేను లేట్‌గా తింటానులే అనుకోని మా మమ్మీ, నేను తర్వాత తిన్నాము. ఇక్కడైతే ఇంక మేము తినేసాము. మా చిన్నోడు గూడా తినిపిచ్చేసాము. ఇంక మా పెద్దోడికి తినిపిస్తున్నాము. ఇక్కడ మా ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది గదా! ఆ ప్లేస్‌లో చూడండి మా డ్యాడీ ఇలా తిప్పుతున్నారు సైకిల్ మీద. వాళ్ళిద్దరు తింటున్నారు అలాగా. మా చిన్నోడు తినేసాడు. పెద్దోడికి అలా తినిపిస్తున్నాము ఇంకా సైకిల్ మీద తిప్పుకొని. వాడు తొక్కుతాడంట. వాడి ఎక్సైట్‌మెంట్ చూడండి మా చిన్నోడు. కాలు గూడా అందు ఆ సైకిల్‌కి. నేను ఆ సైకిల్ ఎక్కుతా, ఎక్కుతా అని ఏడుస్తుంటే మా డ్యాడీ ఎక్కించారింకా. ఇలా ఎక్కుకొని తిప్పుతున్నారు. ఇక్కడైతే వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తున్నారు. మా పెద్దోడు తింటున్నాడు. వాడే తింటాడు యాక్చువల్లీ ఎప్పుడు అన్నము. ఇంకా ఆ రోజు గూడా హాఫ్ తిన్నాడు. మిగతా హాఫ్ ఏమో తినకుండా బయటెళ్ళి సైకిల్ తొక్కుతుంటే మా మమ్మీ ఎళ్లి తినిపిచ్చేస్తుంది. ఇలా అయితే లేట్ అయిపోద్ది. ఫాస్ట్‌గా తినాలని చెప్తే వినకుండా బయటికెళ్ళిపోయాడు. ఇక్కడేమో చూడండి బయట ఫుల్లు గాలి, మంచిగా కూల్‌గా బావుందనుకోని వీళ్ళిద్దరు నిల్చొని చూస్తున్నారు చూడండి. అక్కడ చిన్నోడు చూడండి అక్కడున్న చెట్లలో ఆకులన్నీ తెంపేసి కింద జల్లుతున్నాడు. అంటే మా చిన్నోడైతే చాలా టెంపరీ. మా పెద్దోడు చాలా సైలెంట్. ఇంకా అంటే అంతే గదా! ఒకడు సైలెంట్‌గా ఉండి ఇంకొకరు వైలెంట్‌గా ఉంటారు గదా! అలాగే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మా మమ్మీ మళ్ళీ పిండి వంటలు స్టార్ట్ చేస్తుంది. చాలా రోజులైంది ఏం చేయలేదు గదా! అనుకోని ఇంకా ఆ రోజు ఈవినింగే ఇంకా కొంసేపు అలాగా హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ తీసుకుంది. అంతే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇక్కడేమో అప్పాలు, మురుకులు, ఇంకా నువ్వులు పల్లీల లడ్డు పిల్లల కోసమని ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడేమో అక్కడ చేస్తుంటే మా చిన్నోడు చూడండి పైన ఏదో జరిగిపోతుందో చూడాలని ఫుల్లుగా ఏడుస్తుంటే పక్కన కూర్చోబెట్టుకొని మా మమ్మీ ఇంకా వంటలన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఇంతేనండి మా మమ్మీ ఎప్పుడొచ్చినా రెస్ట్ తీసుకోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఈ అప్పాలైతే మా మమ్మీ స్టైలు అంటే నార్మల్‌గా అప్పాల్లాగా కాదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా చేశారు మా మమ్మీ. చాలా బావుంది క్రిస్పీగా టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గూడా చూస్తున్నాను. అసలు టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి చూడమ్మా అనుకోని ఉప్మా అవన్నీ సరిపోయాయి అనుకోని మా మమ్మీ నాకిస్తుంటే నేను తిన్నాను. చాలా బావుంది. ఇక్కడ మా చిన్నోడు చూడండి నాకు తినిపిస్తున్నాడు.
నెక్స్ట్ వచ్చేసి అక్కడ అప్పాలయిపోయినాయి గదా! ఇంక మా మమ్మీ మురుకులు స్టార్ట్ జేసింది. ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా రెస్ట్ తీసుకో అంటే గూడా అసలు ఇంత గూడా రెస్ట్ తీసుకోకుండా చేసేస్తుంది. పనిలో పని అయిపోతది గదా! అనుకోని ఇవి చూడండి ఎన్ని వెరైటీలు చేసిందో. నెక్స్ట్ ఇక్కడ నేనింకా మా మమ్మీ పనంతా అయిపోయినాక నేనింకా కిచెన్ క్లీన్ చేసుకుంటాను. నువ్వు వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకో అని చెప్పేసాను. ఇక్కడేమో కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఎప్పటినుంచో చేద్దాం కిచెన్ క్లీనింగ్ అని అంటే అవ్వలేదు. నేనింకా మంచిగా ఆన్‌లైన్‌లో ఒక మంచి స్ప్రే ఆర్డర్ చేసుకున్నాను. దాంతో మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇంకా అదంతా చేసుకుంటున్నాను. ఎందుకంటే మా మమ్మీ వచ్చింది పిల్లల్ని చూసుకుంటారు గదా! ఇంక నేను కిచెన్ నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు గదా! అనే ఉద్దేశ్యంతో మా మమ్మీ వచ్చినాక చేసుకుందాంలే అనుకోని ఇలా డిలే అయిపోయింది. ఎందుకంటే పిల్లలతో అస్సలు అవ్వదు ఇలాంటి క్లీనింగ్స్ అనేది. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తినిపించుకొని, వంట చేసుకొని, ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ ఎప్పుడు అవుతాయి. అందుకే మా మమ్మీ అక్కడ పిల్లల్ని చూసుకుంటున్నా. నేనిక్కడ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ మా మమ్మీ వచ్చేసారు. కిచెన్ క్లీన్ చేస్తుంటే, "నువ్వు అక్కడ రెస్ట్ తీసుకో, అక్కడ కూర్చో" అంటుంటే, "లేదు, లేదు నేను హెల్ప్ చేస్తాను" అనుకోని మళ్ళీ వచ్చేసింది మా మమ్మీ. ఇంకా మళ్ళీ పంపించాను నేను. "నువ్వు వెళ్ళు, వెళ్ళు" అనుకోని నేనిక్కడ అన్నీ ఇంకా సదురుతున్నాను. ఇంకా మా చిన్నోడొచ్చేసాడింక. ఇవన్నీ ఇక్కడ ఇంత జరుగుతుంటే వాడక్కడ సైలెంట్‌గా ఉంటాడా? అస్సలు ఉండడు. ఇంక వచ్చేసాడు ఇక హెల్ప్ చేద్దామని. అంటే హెల్ప్ అంటే ఏంటి? డబల్ పని. ఈ డబల్ పని పెట్టడానికి నా దగ్గరకొచ్చేసాడు. ఇది, అది అనుకోని ఏదేదో మాట్లాడుకొని ఇంకా చూస్తున్నాడు అవన్నీ వెరైటీగా. వీడింత సైలెంట్‌గా ఉండడు గదా! అందుకే ఇవి తీసేయాలి, అవి తీసేయాలి. ఇక్కడ కెమెరా పెట్టాను గదా! చూస్తున్నాడు ఏంటి అనుకోని. అవన్నీ తీసేద్దాం, అవన్నీ చేద్దాం అనుకోని చూస్తున్నాడు. ఈ వీడియో వచ్చేసి నేనైతే 2 డేస్ షూట్ చేశాను. సండే అండ్ మండే. మా మమ్మీ అంటే ఎక్స్‌ట్రా లీవ్ తీసుకొని ఉన్నారు కాబట్టి, ఇంకా ఈ ఆపర్చునిటీ మనం మిస్ చేసుకోవద్దు గదా! అందుకే సండే మొత్తము ఇంకా ఈ వంట ఇవి అవన్నీ అయిపోయినాయి. ఇంకా మండే రోజు మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాను నేనైతే. ఇంకా తర్వాతనొచ్చేసి ఇక్కడేమో మా మమ్మీ ఎలాగో ఉన్నారు గదా! అనుకోని కొన్ని డ్రెసెస్ స్టిచ్చింగ్ ఉండే. అంటే స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ రాదు నాకు. ఇలా డబుల్ స్టిచ్‌లు అవన్నీ వేసుకుంటూ ఉంటాను. అంటే డ్రెసెస్‌కి, జాకెట్స్ ఇలా ఉంటాయి గదా! వీటన్నిటికి బ్లౌజెస్‌కి నేను వేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ రోజు పిల్లలతో మా మమ్మీ అక్కడ ఆడిపిస్తున్నారు. నేను ఈలోపు నా డ్రెస్సులన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. పిల్లలున్నప్పుడైతే అస్సలు చేయలేము. ఎందుకంటే వాడు అందులో చేయి పెడతాడు, కింద నొక్కుతాడు, అది ఇది అవన్నీ చేస్తుంటాడు. డోర్ క్లోజ్ చేసుకొని లోపట చేసుకుందాం అన్నా గూడా అస్సలు చేసుకోనివ్వరు. అందుకే ఇంకా ఇక్కడ మా మమ్మీ అక్కడ పిల్లలు ఆడిపిస్తున్నారు. నేను ఇంకా ఉన్న డ్రెస్సులన్నీ కుట్టుకున్నాను నేనైతే. స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవాలి. డ్రెసెస్, బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ నేర్చుకుందాం అనుకుంటాను కానీ, నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఇంక ఇలాగే డబుల్ స్టిచ్‌లు చేసుకుంటూ ఉంటాను. లేకపోతే ఇలా మ్యాట్స్ ఉంటాయి కదా! వేస్ట్ డ్రెసెస్‌తో డోర్ మ్యాట్స్ ఇలా కుట్టుకుంటాను టైం దొరికినప్పుడల్లా. ఇక్కడ చూడండి ముగ్గురు ఇక్కడ ఇంకా లోపట ఆడుకుంటూ ఉంటే నా పనులు నేను చేసుకుంటున్నాను. వీడిని వదిలితే మొత్తం ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తాడు. అందుకే మా మమ్మీ అక్కడ ఇద్దరిని ఒక దగ్గర పెట్టుకొని ఇంకా ఆడిపిస్తున్నారు. అంటే ఆడిపిస్తున్నారంటే పడుకోబెట్టాలి యాక్చువల్లీ ఇది నెక్స్ట్ డే కదా! సండే కాకుండా మండే. మండే వాడు స్కూల్ నుంచి రాగానే ఇంకా పడుకోబెట్టే పనిలో మా మమ్మీ ఉన్నారు. వీళ్ళు ఎలాగో పడుకోబెట్టు ఈలోపు నా పనులు నేను చేసుకుంటానని మా మమ్మీకి చెప్పాను. ఇక్కడ ఎంత పడుకోబెట్టినా పడుకోరు. మా పెద్దోడు పడుకుంటూ పోయాడు. మా చిన్నోడు పడుకోలేదు. మళ్ళీ వాడిని బలవంతంగా ఉయ్యాలేసి పడుకోబెట్టాను. ఇదేమో నేనింకా చూపిస్తున్నాను చూడండి. ఎలా క్లీన్ చేసి ఎంత నీట్‌గా పెట్టుకున్నానో. ఇలా
ఈ వీడియో వచ్చేసి నైట్ షూట్ చేశాము. యాక్చువల్లీ నేను ఇదంతా చూపించాననుకున్నాను. మర్చిపోయాను. తర్వాత చూస్తే షూట్ చేయలేదు. అందుకే ఇంకా మళ్ళీ నేను ఎలా నీట్‌గా పెట్టుకున్నాననేది చూపిస్తున్నాను. ఇంకా మా మమ్మీ చూడండి మళ్ళీ ఈరోజు గూడా పనులు పెట్టుకున్నారు. సండే రోజేమో అవన్నీ చేశారు గదా! మురుకులు, అప్పాలు, లడ్డూలు చేశారు. ఈరోజేమో ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి. దాంతో ఏమో కారప్పొడి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గర్జెలు చేస్తున్నారు. గోధుమ పిండితో, మైదా పిండితో కాదు. గోధుమ పిండితోనే మా మమ్మీ చేస్తుంటారెప్పుడు. ఇక్కడొచ్చేసి నేను ఇంకా అంటే ఇల్లు చాలా చల్లగా ఉంది ఇంట్లో. అందుకని ఫుల్ డ్రెస్ ఏసాను. ఫుల్ డ్రెస్ ఏస్తే వాడేంటి చెప్పులిచ్చేసి పద, పద, పద బయటికి వెళ్దాం అని అంటున్నాడు మా చిన్నోడు. ఇక్కడొచ్చేసి ఇంకా వెన్న అంటే బాగా మీగడ ఇంట్లో అయిపోయింది. ఇంకా వెన్న చేద్దాంలే అని మా మమ్మీ వెన్న గూడా చేసేసారు. ఐ మీన్ నెయ్యి చేశారు. ఇక్కడేమో చెప్పులు చూడండి చెప్పులు. రెడీ చేసి చాలు ఎక్కడికో తీసుకెళ్తాను అనుకోని చెప్పులిచ్చేసి బయటికి పద పద అన్నాడు. ఇంకా వాడిని డైవర్ట్ చేసేసి నేనిక్కడ ఈవినింగ్ టైంలో వాడికొక బుక్ పెన్నిస్తే వాడేమో ఏదో ఆడుకుంటున్నాడు. ఇంకా మా పెద్దోడికి ఇంకా హోంవర్క్ రాయించాలి. ఇంకా అందుకని వాడికి బలవంతంగా రారా రారా హోంవర్క్ రాయరా అనుకోని పిలుస్తున్నాను. ఒక్కొక్కసారి మంచిగా స్కూల్ నుంచి రాగానే చేసేస్తాడు. ఎప్పుడైనా మూడ్ బాలేకపోతే బతిమలాడి బతిమలాడి హోంవర్క్ చేయిస్తాను. ఇంకా ఇంతేనండి ఈరోజు మన వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.